కూల్ డ్రింక్ అనుకుని నువ్వు మందు బాగా తాగి రోడ్డు మీద పడిపోతుంటే నానా బాధలు పడి నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. ఏంది పాప నువ్వు చెప్పేది? నేను తాగినానా? లేదు లేదు పాప, నేను కూల్ డ్రింక్ తాగినాను. మాట్లాడుకో. కూల్ డ్రింక్ తాగడం వరకు బాగానే గుర్తుపెట్టుకున్నావు. అక్కడి నుంచి పొద్దున్నే నిద్ర లేచే వరకు ఎన్ని బాధలు పడ్డావో, ఏం చేశావో అవన్నీ గుర్తు కూడా తెచ్చుకోలేనంత స్థితిలో నువ్వున్నావు. అంటే అర్థమవుతుందా ఎలా తాగావన్నది? ఏంది పాప, నిన్నంత కష్టం నేనేం పెట్టినాను? ఏం పెట్టావా? ఎంత జరిగినదా? ఒట్టేసి చెప్తున్నాను పాప, నేను కూల్ డ్రింక్ అనుకునే తాగినాను. వాళ్ళందరూ మందు కలిపినట్టున్నారు. ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు బాగుపడితే చూడాలనుకునేవాడే స్నేహితుడు. నువ్వు బాగుపడాలనుకుంటున్నా కూడా చెడగొట్టాలనుకునేవాడే స్నేహితుడు కాదు. అలవాటు వదిలేసావు, ఇక బాగుపడతావని నమ్మాను. నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలా లేవు. లేదు పాప, అట్టంతా ఏం లేదు. నిజంగా వాళ్ళు అట్ట చేస్తారని నేను అనుకోలేదు పాప. వద్దు చిరంజీవి, కారణాలు చెప్పద్దు. ఈ రోజు వాడెవడో నీకు తెలియకుండా కూల్ డ్రింక్లో కల్పిస్తే తాగాను అంటావు. రేపు నీ అంతటా నీకు తాగాలనిపిస్తే ఇంకెవడి పేరు చెప్పేసో వస్తావు, అంతేగా? ఓ పాప, నీకు నువ్వే ఇట్టంతా ఊహించుకోమాక. మాటిస్తే ప్రాణం పోయినా ముట్టుకోను నేను. తాగేవుగా. అది నా కొడుకు. వాళ్ళిట్ట చేస్తారని నాకేం తెలుసు పాప. ఓ పాప, 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 ఓ పాప. అయ్యో పాప, వద్దు, ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు పాప. చూడు, మీ నాన్నగారికి నీ మీద ఉన్న కోపాన్ని, అసహ్యాన్ని ఎలా దూరం చేసుకోవాలా అన్న దాని గురించి ఆలోచించు. ఇలాంటి వాళ్ళతో తిరిగి ఆయనకి నీ మీద ఉన్న కోపాన్ని, అసహ్యాన్ని ఇంకా పెంచుకోవద్దు. కారణాలు చెప్పడం అలవాటైతే రేపు ఆ కారణాలు కూడా నిన్ను కనికరించవు, గుర్తుంచుకో. ఓ అమ్మ, నరికేద్దాం అనుకుంటాదా ఏమి? కాస్తంతలో పెద్ద ప్రమాదమే తప్పుండదుగా. రే, కూల్ డ్రింక్ అని ఏమార్చి నాతో మందు తాగిస్తారా? నా పెండ్లంతా నన్ను మాటలు అనిపిస్తారా? మీకుండదురా నా చేతిలో. అయిపోయింటారు మీరు. రేయ్, మన చిరుగాడొచ్చాడు రా.
ఏంట్రా ఏంట్రా గుడ్ న్యూసా? రేయ్ ఏం వెతుకుతున్నాడు? ఏంట్రా ఏం చెప్పలేడు? నిజంగా గుడ్ న్యూసా? అవునరా, అది చెప్పిపోదామనే వచ్చినాను. గుడ్ న్యూస్ ఉత్తిన చెప్పకూడదు కదా, అందరూ స్వీట్ ఇచ్చి చెప్తురు, నేను మీకు హాట్ ఇచ్చి చెప్తున్నా. ఇది కర్రే కదా, ఆ, ఇటు ఇటు ఏంద్రా ఈ కర్ర ఎందుకురా? ఇదే మీకోసమేరా. ఒరేయ్, ఏందిరా కొడుతున్నాడు? ఆడకపోతాడు ఒరేయ్, చిరు! ఈరోజు అది పట్టుకోండిరా. రేయ్, ఏమైందిరా సోడా? రేయ్, ఎందుకు కొడుతున్నావురా? రేయ్, రేయ్, నువ్వు రా. రేయ్, రేయ్, ఆగురా మామ. కొట్టుకో, కొట్టు. చెప్తాను నీ సంగతి. రేయ్, ఆగురా, ప్లీజ్ రా. రే రే రే, నీకు దండం పెడతాను రా. ఇంకా పరిగెత్తే ఓపిక కూడా మాకు లేదురా. వదిలేరా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు మమ్మల్ని కొడుతున్నావు? కొట్టడం కాదురా, చంపాలి. రేయ్, 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 నేను తాగడం మానేసి ఉండాలని తెలుసు కదరా నీకు? అయినా కానీ కూల్ డ్రింక్ లో మందు కలిపి తాపుతారా నాకు? మా పాప ముందు నా పరువు తీశారా మీరు? నేను తాగొచ్చినానని ఎంత బాధపడిందో తెలిసినా? రేయ్, మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు రేయ్. ప్లీజ్ రా, ఏం చేయకురా, నీకు దండం పెడతానురా. ఇంకో 2 దెబ్బలు కొడితే చస్తావురా. మీరు చేసిన పనికి చంపిన నరికిన తప్పేం కాదురా. రేయ్, నీకు నీ భార్య మీద చాలా ప్రేమ ఉంది. ఆ ఇష్టాన్ని నువ్వు ఆ అమ్మాయికి చెప్పావు. నీలో నువ్వు ఫీల్ అయ్యి మాకు చెప్పుకుని ఫీల్ అయితే ప్రయోజనం ఏంటి? అందుకేరా, కనీసం మంత అవుతాయనా నీ మనసులో మాటలు బయటకు వస్తాయని ఆ తాగిన కైపులో ఆ అమ్మాయితో చెప్పేస్తామనుకున్నాం రా. అందుకే తాగిపించాము. ఏంది? నా మనసులో ప్రేమ ఉండదని నేను ఆ అమ్మకి ఐ లవ్ యూ చెప్తానని నీకు చెప్పినానా? ఇదిగో ఇలాగేరా, నీకు నువ్వు అబద్ధం చెప్పుకుని నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వే చంపేసుకుంటున్నావురా. మాతో పనిలేదురా, నీ మనసులో ఏముందో కనీసం నువ్వైనా అర్థం చేసుకో. నిజంగా నీ మనసులో ఆ అమ్మాయి మీద ప్రేమ లేకపోతే ఇంతవరకు కలిసి ఉండేవాడివా? ఎప్పుడూ మాతో సరదాగా తాగుతూ తిరుగుతూ ఉండే నువ్వు అన్నీ మానేసి ఆ అమ్మాయి ఉంటే చాలు అంటూ బతికేవాడివా? నిజంగా నీ మనసులో తనంటే ఇష్టం లేకపోతే తను పెళ్లి చేసుకొని ఎవరి చేతుల్లోనో మోసపోతుందని ముందు వెనక ఆలోచించకుండా తన మెల్లో తాళి కట్టేవాడివా? నిజంగా నీ మనసులో తన మీద ఏ ఫీలింగ్స్ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేసావురా? ఎవరి కోసం చేసావు?